మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు వడ్ల సతీష్ కు చెందిన షాప్లో చొరబడ్డారు. షాప్లో ఉన్నటువంటి 25,000 నగదుతో పాటు 2 మానిటర్లు, కంప్యూటర్ను ఎత్తుకెళ్లడం జరిగిందని బాధితుడు వాపోయారు. షాపు వెనుక భాగంలో రేకును కట్ చేసి చోరీకి పాల్పడడం జరిగిందని బాధితుడు తెలిపారు. రోజు మాదిరిగానే ఉదయం షాపు వద్దకు వచ్చేసరికి దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించామన్నారు. షాప్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం దొంగలు ఎత్తుకెళ్లడం జరిగిందన్నారు. బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న షాప్లో రాత్రి దొంగలు పడి మొత్తం సామాగ్రిని దొంగిలించడం జరిగిందని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే పొద్దుగల 8:30కు షాప్ ఓపెన్ చేసి చూసిన. రెగ్యులర్గా నిన్న మొన్న ఎట్లా చేసినా అట్లా ఓపెన్ చేసి చూసిన. ఓపెన్ చేయగానే ఇక్కడ వెనకాల డోర్ నుంచి మొత్తం ఒక కంప్యూటరు, మానిటరు ప్లస్ క్యాష్ దాదాపు ఒక 25,000 వరకు ఉంటాయి, అవి పోయినాయి. మళ్ళీ దాంతోపాటు ప్రింటర్స్ 2 ప్రింటర్లు ఉంటాయి, ఆ ప్రింటర్లు కూడా ఎత్తుకపోయారు. అది తంబు మిషన్ బయోమెట్రిక్ అది తీసుకుపోయారు. సీసీ కెమెరా పెట్టిన సీసీ కెమెరా అది కూడా తీసుకుపోయారు. మొత్తం ఏం లేకుండా తీసుకుపోయారు. ఈవినింగ్ 8:30 వరకు నేను షాప్లోనే ఉన్నా. రాత్రి 8:30 వరకు ఉన్న తర్వాత లాక్ వేసుకునేప్పటి లెక్క వెళ్ళిపోయింది. నేను మార్నింగ్ వచ్చి చూసే వరకల్లా ఇట్లుంది.